ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు, కానీ ఈసారి వంట చేసే అవకాశం నాకు ఇవ్వలేదు. మా పెద్దోడు నేను చేస్తానని చెప్పి వాడైతే రెసిపీ స్టార్ట్ చేసేసాడు. దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మా పెద్దదిన అలాగే మా చిన్నదిన ఇద్దరు కలిసి చెక్కమని కట్ చేసి పక్కన పడేసారంట. మా బుడ్డోడు అలాగే మా చిన్నోడు మా వారు ముగ్గురు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. మొత్తానికి ముగ్గురు కలిసి గంటలో అయితే బిర్యానీ అలాగే నాటుకోడి పులుసు అయితే రెడీ చేశారు. మా చిన్నదిన పెళ్ళైనాక మా కోసం ఎంతో ప్రేమతో చేసిన ఫస్ట్ రెసిపీ అనమాట బిర్యానీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మా పెద్దోడు ఎంతో కష్టపడి ప్రేమతో మా కోసం చేసిన నాటుకోడి పులుసు స్మెల్ మాత్రం అద్దరిపోయింది అంతే. ఇంకా మొత్తానికి ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని ఇచ్చి పడేశాను. మేమందరం కూడా ఏం తిన్నా ఇలాగ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం, మాకు చాలా ఇష్టం అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసినా సరే ఇలా రౌండ్గా కూర్చొని తింటూ టీవీ చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు ఆ రోజుని గుర్తు చేసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా చిన్నోడు చూడండి ఎంత ఎమోషనల్